హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పొట్టలోకి హాయిగా చేయడానికి సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయి ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, నూనె వేడి అయిన తర్వాత తొక్క తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 4 నిమిషాలకి ఆలు అనేవి కొంచెం క్రిస్పీగా అవుతాయి. అప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఆలు ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఇలాగ కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆలు ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక ఇలాచి, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలాగే చిరుకలుగా కట్ చేసుకొని వేసుకొని 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, బ్లాక్ పెప్పర్ని కొంచెం పెంచుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 3 ఎమ్మల కరివేపాకు వేసుకొని 10-15 జీడిపప్పు పలుకులు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం రంగు మారి పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం దాకా ఉడికించుకోవాలి. ఇక్కడ మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి అన్నంలో ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ నూనె వేసి కలపడం వలన అన్నం అనేది పొడిగా ఉండిద్ది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను కూడా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం అన్నంలో నూనె వేసి కలిపాం కదా, ఆ అన్నం వేయండి. ఆ అన్నం వేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. 1 నిమిషం తర్వాత ఎండు కొబ్బరి తురుము లేకపోతే పచ్చి కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్లు వేసుకొని గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కారం సరిపోకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇలాగ లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అంతే అండి, సింపుల్ కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా సింపుల్ ప్రాసెస్. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.